మందాని ప్రసంగం. సో పత్తిని అమ్ముకునేదిలా మద్దతు ధర 8,110 ఊళ్ళకి తేమ నిబంధనలతో ధరల కోత 8% లోపు ఉంటే మద్దతు ధర ఆ 5 ప్రతి పాయింట్కు 81 కోత 12% మించి ఉంటే కొనుగోళ్లకు నో. చాలా చోట్ల 10 నుండి 30% దాకా తేమ. కొనుగోళ్లపై పరిమితి ఎకరాకు 7 క్వింటాలే. ప్రైవేటులో రైతుల అమ్మకం. L1, L2, L3 నిబంధనలు ఎత్తివేయాలని జిన్నింగ్ మిల్లర్ల డిమాండ్. నేటి నుంచి కొనుగోలు బంద్. రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ ప్రకటన. ప్రభుత్వం చర్చల దరిమిలా బంద్ వాయిదా. కొనుగోలు యథాతథం. సో వన్డే ప్రపంచ కప్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెటర్లు బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ బృందాన్ని అభినందించిన మోదీ ట్రోఫీ పెట్టుకొని జట్టు సభ్యులతో ఫోటోలు దిగారు. అనంతరం క్రికెటర్లు తమ సంతకాలతో కూడిన నమో పేరు మీద ఉన్న జెర్సీని మోదీకి అందజేశారు. హర్యానాలోనూ ఓటు చోరీ. 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో మోదీ, అమిత్ షాలతో సిఈసి ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. ఓటరు జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు, ఒక నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతో 100 ఓట్లు. హెచ్ ఫైల్స్ పేరిట హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్వి తప్పుడు ఆరోపణల్ని కొట్టిపారేసిన బీజేపీ. సో చూడండి, దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదాలు. 4 నారాయణఖేడ్ వాసుల దుర్మరణం. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘటన. బాధితుల కారును ఢీకొట్టిన బొలెరో వాహనం. సో ఇది ఈనాడు. అమెరికా సిగలో భారతీయం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం. పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ. భారత సంతతి నేతల ఘన విజయం. వర్జీనియా ఎల్జీగా మన హైదరాబాద్ ఆస్మి. సిన్సినాటి మేయర్గా ఆబ్దాబ్ గజాల ఆస్మి. జోహ్రాన్ మమ్దాని. మీరా కొడుకు మేయర్ అయ్యాడు. పాఠాలు మాని ప్రజలోకి వచ్చి మమ్దాని తల్లి మీరా ఆస్మిలపై ప్రత్యేక కథనం వసుంధరలో చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు 3వ పేజీలో చూడొచ్చు. నేను ఐఏఎస్ను ఇన్ఛార్జి కలెక్టర్గా వచ్చాను. కామారెడ్డి కలెక్టరేట్లో మహిళా హంగామా. సో 13వ పేజీలో. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు. బ్రెజిల్ మహిళా మోడల్ ఫోటోతో 22 ఓట్లు. ఇక ఒకే ఇంట్లో 501 మంది ఓటర్లంట. భాజపాతో ఈసీ కుమ్మక్కైంది. రాహుల్ గాంధీ ఆరోపణ ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని వ్యాఖ్య. ఓ భాజపా నాయకుడి ఇంట్లో 66 మంది